హిందూ మత ఆచారాల మీద నమ్మకం లేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు విమర్శించారు. సిట్ నివేదికపై వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని, ప్రజలను నమ్మించడానికి వారు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా చేసే సంస్థల అర్హతలను మార్చి తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆరోపించారు. దేవుడు విషయంలో తప్పు చేసినందుకే వైసీపీ ఇప్పటికే దైవ శిక్షకు గురై ఎన్నికల్లో ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక లడ్డూ కల్తీ మరియు ఇతర అక్రమాల్లో పాత్ర ఉన్న వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుడి భక్తుల్ని, శ్రీవారి భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, టీటీడీ పవిత్రతని దెబ్బతీస్తూ, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో అపవిత్రం చేసి రసాయనాలు, జంతు కొవ్వు ద్వారా లడ్లు తయారు చేసి భక్తులు కళ్ళకద్దుకొని నమ్మకంతో సేవించేటువంటి స్వామి ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు నివేదికని బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు ఎక్కడ కల్తీ జరగల, తిరుపతి ప్రసాదాల్లో ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు అనే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా అసత్యాల్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిగ్గు లేకుండా. హిందూ మతం మీద, హిందూ మత ఆచారాల మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీవారి మీద భక్తి లేనటువంటి వ్యక్తిని చైర్మన్లుగా చేసి ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైనటువంటి తిరుమలని రాజకీయ అడ్డాగా చేర్చి ఆదాయ వనరుగా మార్చి తిరుమల దర్శనం టికెట్ల దగ్గర నుంచి అవినీతికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మొత్తం అవినీతి చేసి 5 సంవత్సరాల్లో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు ముఖ్యమంత్రి